పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు శుభవార్త 16వ అధ్యాయం. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు వచనాలు మనం ఈ పూట ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అందరి మాట నాతో చెప్పండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. 190 మంది ఈ పండుగ ఎలా ఆచరిస్తున్నారు అంటే ఆచార సాంప్రదాయాలతో ఆచరిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆచారాలతో కాకుండా ఆత్మీయంగా దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యానికి మూలం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం ఎంత ప్రాధాన్యమైనదో, దానికి మించి క్రైస్తవ్యానికి వెన్నుపూస లాంటిది ఒక మనిషికి వెన్నుముక ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవ్యానికి ప్రాముఖ్యత ఏంటంటే పునరుద్ధాన పండుగ, పునరుద్ధానం. ఈ లోకంలో చాలా మంది చనిపోయిన వారు తిరిగి లేచిన అనుభవాలు ఉన్నాయి. వినండి, చనిపోయిన వారు తిరిగి లేచిన అనుభవాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే చనిపోయి సమాధి చేయబడి సమాధి చేసి 3 దినాలైన తరువాత తిరిగి లేచిన చరిత్ర, ఘనత ఎవరికి కూడా లేదు. ఆ విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు ప్రస్తావించారు. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 20వ అధ్యాయం, క్షమించండి, 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. ఆ భాష మీరు అర్థం చేసుకోండి. ప్రథమ ఫలము అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిగా పుట్టినదాన్ని ఏమంటాం మనం? మొట్టమొదటిగా కాసిందాన్ని ఏమంటాం? ప్రథమ ఫలం. అదే భాష ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఆ భాష ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద గనులైన వారు, భూమి మీద మహానుభావులని పేరుగాంచిన వారు చాలా మంది ఉన్నారు. వారు మరణించారు. మరణించిన వారు కొద్ది క్షణాల్లో బ్రతికిన వారు కూడా ఉన్నారు. గుండె ఆగిపోయి చనిపోయిన తర్వాత మరలా గుండు కొట్టుకోవడం స్టార్ట్ అయిన వారు కూడా ఉన్నారు. ఆ చరిత్ర, అద్భుతం కూడా దేవుడే చేశాడు. అలాంటి ఘనత దేవునికి చెందింది. బైబిల్లో కూడా చూస్తే చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేపిన చరిత్రలు మనకున్నాయి. అయితే వినండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడయ్య అంటే ఆయన మరణించి సమాధి చేయబడి 3 దినాలైన తరువాత ఆయన తిరిగి మరలా సజీవునిగా లేచాడు. ఎలా లేచాడని చెప్తున్నాడు పౌలు గారు? ప్రథమ ఫలముగా లేచాడట. ఆమేన్ చెప్పండి. ప్రథమ ఫలం అంటే
ఈ భూమి పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. చాలామంది ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుండి మేము కూడా దేవుళ్ళమే, చనిపోయి మేము కూడా తిరిగి లేస్తామని ప్రబద్ధాలు పలికిన వాళ్ళు, గర్వంగా మాట్లాడిన వాళ్ళు, మమ్మల్ని కూడా సమాధి చేయండి, 3వ దినాన మేము కూడా లేస్తాం, 7వ దినాన మేము కూడా లేస్తామని చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళి సమాధి చేశారు. సుమారు 7 సంవత్సరాల క్రితం 3 రోజుల్లో లేస్తానని వాగ్దానం చేశాడు. బ్రతుకుండగానే ఆయన ఏం చేశాడు? వాగ్దానం చేశాడు 3 రోజుల్లో లేస్తానని. ఇప్పటికీ 7 సంవత్సరాల పైన అవుతుంది, తిరిగి ఆయన లేవలేదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, చనిపోయి సమాధి చేయబడిన వారిలో ప్రథమ ఫలముగా లేచినది యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే. హల్లెలూయా. ఆయన ఒక్కడే చనిపోయి మరణపు ముళ్ళుని విరిచి మరణం యొక్క దాస్యము నుండి మనల్ని విడిపించడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆదివారము తెల్లవారుజామట 3 స్త్రీలు యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించాలని తైలం పట్టుకుని, సుగంధ తైలాలు పట్టుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళారట. సమాధి దగ్గరికి వెళితే మార్గ మధ్యలో వాళ్ళు అనుకుంటున్నారట ఏమని? అరే, ఆ సమాధికి ఒక పెద్ద రాయి, చదివాం కింద మార్కు శుభవార్తలో, ఏ రాయి అట అది చెప్పండి? పెద్ద రాయి. దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. దానికి రోమా సైన్యం సంఖ్యలు వేసి దానికి ఒక షీల్డ్ కూడా వేశారు, దాన్ని ఓపెన్ చేయకూడదని. మన నిమిత్తము మనము వెళ్ళి యేసయ్య దేహాన్ని అభిషేకించాలనుకుంటున్నాం కదా, ఆ దేహం దగ్గరికి వెళ్ళాలంటే ఆ రాయి పొర్లించాలి కదా. మన నిమిత్తము ఎవరు ఆ పెద్ద రాయిని తొలగిస్తారు, ఎవరు దొర్లిస్తారు అని వాళ్ళు ఆ 3 స్త్రీలు ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వారి ముందు ఏముందట? ఒక పెద్ద రాయి. చెప్పండి, ఏముంది? చెప్పండి, వాళ్ళ ముందు ఏముంది? ఒక పెద్ద రాయి ఉంది. ఆ పెద్ద రాయిని దొర్లించడం వీరి వల్ల కాదు. చెప్పండి, వీరి వల్ల కాదు. వినండి, జాగ్రత్తగా వినండి. ఓ పెద్ద రాయి ఉంది ఎదురుగా, వీళ్ళు ఒక ప్రయాణం మీద వెళ్తున్నారు. వినండి, ఏంటి వీరి ప్రయాణం అంటే యేసు యొక్క శరీరమును అభిషేకించాలి, యేసయ్య యొక్క దేహాన్ని అత్తరు పూయాలి అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యం మీద ప్రయాణమే వెళ్తున్నారు. ఆ ప్రయాణానికి ఒక పెద్ద సమస్య అడ్డుగా ఉంది. అదేంటి? పెద్ద రాయి. వాళ్ళు అనుకుంటున్నారు, అవరే మరి ఇప్పుడు వెళ్తున్నాం, ఓకే, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కాదంటలేదు, కానీ ఆ దేహము దగ్గరికి వెళ్ళాలంటే మనకు అడ్డుగా ఒకటి ఉంది. దాన్ని తొలగించడం మన వల్ల కాదు, కాబట్టి మనం చేయలేం. కాబట్టి మన నిమిత్తం మనకెవరు సహాయం చేయరు. అక్కడ రోమా సామ్రాజ్యం రాణుల్ని పెట్టింది, సైనికుల్ని పెట్టింది. ఆ సైన్యాన్ని దాటి ఆ పెద్ద రాయిని తొలగించి యేసు యొక్క దేహము దగ్గరికి వెళ్ళడం మన వల్ల కాని పని. అంత దూరం ప్రయాసపడడం కంటే ఇక్కడే మన ప్రయాణం ఆపుకోవడం మంచిది అని ఎదురుగా ఉన్న సమస్యను చూసి ఈ 3 స్త్రీలు ఆగిపోలేదు. హల్లెలూయా. వీరి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఎదురుగా సమస్య ఉన్న వీరి ప్రయాణం, చెప్పండి, వీరి ప్రయాణం ఆగలేదు. ఆ సమస్య వీరి శక్తికి మించినదే, వీరు చేయలేనిదే, వీరి వల్ల కాదు. వీరు దాన్ని తొలగించలేరు, వారు దానిని దొర్లించలేరు అని వారికి తెలుసు. అయినా కూడా మాట్లాడుకుంటానే వారి ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? కొనసాగిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. పిల్లల, మన జీవితంలో కూడా చాలాసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు చూసి ఎప్పుడూ కూడా మన భక్తిని, మన ప్రార్థన, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మనం ఆపకూడదు. హల్లెలూయా. సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, మన శక్తికి మించిన పోరాటాలు అనుభవించవలసిన పరిస్థితులు, ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా? మన శక్తికి మించిన మనం దొర్లించలేని, మన చేతగాని సమస్యలు కుటుంబంలో అయినా జీవితంలోనైనా పోరాటాలు వస్తాయి, గ్రామంలోనైనా కొన్ని పోరాటాలు వస్తాయి. ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఏం చేయకూడదు? చెప్పండి,
ఆపకూడదు. ఎందుకని అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడై అంటే మన పోరాటములలో ఆయన మనకు విజయం ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన భారము దేవుని మీద వేయాలి. అదే చేస్తున్నారు ఈ స్త్రీలు. రాయ దొర్లించలేరు అని వారికి తెలిసినా వారి ప్రయాణాన్ని ఆపలేదు. వారి ప్రయాణమును ఆపకుండా వారు ప్రయాణిస్తూ ఉండగానే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారికి ఎవరు సహాయం చేయకుండానే, వారు ఆ రాయిని దొర్లించడానికి ఎటువంటి ప్రయాస పడకుండానే, వారి బలము ఖర్చు పెట్టకుండానే వారు సమాధి దగ్గరికి వెళ్ళేసరికి వారి నిమిత్తం ఒక దేవదూత వచ్చి ఆ సంఖ్యలన్నీ కూడా పటాపంచులుగా చేసి ఆ రాయిని దొర్లించి రాయి మీద కూర్చుని చూస్తుందట దూత. హల్లెలూయా. నేను అంటాను, ప్రయత్నం చేసిన వాడు ఎన్నడూ కూడా, హల్లెలూయా చెప్పండి, ప్రయత్నం చేసిన వాడు ఎన్నడూ ఓడిపోడు. ఏమంటారు చెప్పండి? ప్రయత్నం చేసిన వాడు ఎన్నడూ ఓడిపోడు. వీళ్ళే కనుక ఒకవేళ అది మన వల్ల కాదు కదా, మన శక్తికి మించిన పని కదా, అది మన బలానికి మించిన పని కదా, మనం చేయలేం కదా అని ఆగిపోయింటే చరిత్రలో ఈ రోజున వారి పేర్లు లిఖించబడేవి కాదు ప్రియులారా. ఈ రోజున వారి పేర్లు 4 సువార్తల్లో కూడా లిఖించబడ్డాయి. క్షమించండి, వారి గురించిన ప్రస్తావన లిఖించబడింది. కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి వారు ఆగిపోలేదు. దేవునితో నడవడం ఆగిపోలేదు. ఆ సమస్యలు ఎదురవుతున్నా కూడా విశ్వాసము కలిగి వారు ఏం చేశారు చెప్పండి? ముందుకు సాగిపోయారు. కనుకనే దేవుడు ఏం చేశారు తెలుసంటే, వారు ఎటువంటి కార్యము చేయకుండానే ఆ రాయిని, ఆ బండరాయిని దూత ద్వారా ఆయన ఏం చేశాడు? తొలగించాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. మనం కూడా ప్రయాసపడితే మన ఎదురుగా ఉన్న ప్రయాణం ఏదైనా, మన ఎదురుగా ఉన్న పోరాటం ఏదైనా, మన ఎదురుగా ఉన్న సమస్య ఏదైనా కూడా మన వంతు ఆగిపోకుండా మనం కష్టపడగలిగితే కనుక నిశ్చయంగా మన దేవుడు మనకు విజయం అనుగ్రహించేవాడై ఉన్నాడు. అనుగ్రహిస్తాడు ఆయన. ఆగిపోతే ఆయన ఏది కూడా చేయలేడు. 21 రోజు దానియేలట ఉపవాసం ఉన్నాడట ఒక సమస్య గురించి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఏదో ఒక సమస్య వస్తే గనక ఓ సమస్య విషయమే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇది వరకు వచనాలు మీదకి వెళ్తే, దానియేలు ప్రార్థన చేయకుండానే మంచం మీద పరున్నప్పుడు దేవుని ఆత్మ దానియేలును పరదేశ కొనిపోయేది. దేవుని ఆత్మ దానియేలును కొనిపోయేది. దానియేలు ప్రార్థించకుండానే ఒక్కొక్కసారి దేవుని స్వరం ద్వారా దానియేలుతో మాట్లాడేవాడు. అలాంటిది అంత కృపావరం కలిగిన దైవజనుడు, అంత ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఓ సమస్య వస్తే దాని నిమిత్తమే దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు ఎన్ని రోజులైనా మాట్లాడలేదట. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయాయి, 3 రోజులు అయిపోయాయి, 4 రోజులు అయిపోయాయి, 5 రోజులు అయిపోయాయి, 10 రోజులు అయిపోయాయి, 15 రోజులు అయిపోయాయి. 15 రోజులు అయిపోయాయి. దేవుడు నాతో మాట్లాడలేదు కదా అని దానియేలు అక్కడితో ప్రార్థన ఆపుంటే దానియేలు ప్రార్థనకి ఎన్నడూ సమాధానం వచ్చేది కాదు ప్రియులారా. 21 రోజు ఏకదమున 21 రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేస్తే 21వ రోజున దేవుడు దానియేలు ప్రార్థనకు సమాధానాన్ని ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. జీవితంలో పోరాటాలు వస్తాయి ప్రియులారా. మనుషులకు రాకపోతే చెట్లకు వస్తాయా, పుట్లకు వస్తాయా? అందరికి వస్తాయి. పోరాటాలను వస్తాయి. పోరాటాలు వచ్చిన దేవునితో మన ప్రయాణం ఆగకూడదని చెప్తున్నా. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇబ్బందులు వచ్చినా ఈ పునరుద్ధాన పండుగ రోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నీ ప్రయాణాన్ని ఆగనివద్దు. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా నీ ప్రయాణాన్ని చూస్తున్నాడు. నీ ఎదురుగా ఉన్న సమస్యను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు వెళ్తావా, దేవుని యందు విశ్వాసం కలిగి వెళ్తావా, ఆగిపోతావా అని చూస్తాడు ఆయన. నువ్వు ఆగిపోతే నీ విజయం నీ ఖాతాలో పడదు. నువ్వు పోరాటంలో ముందుకు సాగావే అనుకో, నిశ్చయంగా దేవుడు నీకు విజయం అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడ్డాడు. ఆయన 3 దినములు సమాధుల్లో ఉన్నాడు ఆయన. పిల్లలు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు మరణమునకు భయపడని నరుడు ఎవడు కూడా లేడు. అవునంటారా కాదంటారా చెప్పండి? ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు ఈ లోకంలో మరణమునకు భయపడని వ్యక్తి ఒక్కడు కూడా
లేడు. ది గ్రేట్ అలెగ్జాండర్ 127 సంవత్సరాలను ఏకగ్రీవంగా పరిపాలన చేశాడు. తనకు వద్దనుకున్న వారందరినీ ఓసకోత కోసేశాడు. ప్రపంచమంతటిని జయించిన గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్. చరిత్ర ఆయన గురించి ఏమని చెప్తుంది అంటే అసలు ఆయనలో భయము అనే పదమే ఆయన డిక్షనరీ లేదట. చెప్పండి, ఏమి లేదట? భయము అనే పదమే ఆయన డిక్షనరీ లేదట. ఎప్పుడు కూడా భయపడని అనుభవం కలిగిన వాడు అలెగ్జాండర్. ప్రపంచం అంతటిని జయించాడట. ఒకసారి సముద్రం దగ్గర కూర్చుని, ఏమే సముద్రమా సముద్రమా, నువ్వు కూడా ఓ దేశం అయితే బాగుండు, భూమి మీద ఉన్న దేశాలన్నీ కూడా నేను జయించాను, రాజులందరినీ ఓడించాను, అందరినీ గెలిచాను, ఇప్పుడు గెలవడానికి ఎవరూ లేరు, నువ్వు కూడా ఒక ప్రపంచం అయితే, నువ్వు కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా నేను జయించేవాడిని అని సముద్రం దగ్గర ఖాళీగా కూర్చి సముద్రంతో మాట్లాడుకుంటే ఈలోపు ఒక చిన్న దోమ వచ్చి కుట్టిందట మనోడిని. ఏం చేసింది? ఓ చిన్న దోమ వచ్చి కుట్టిందట. ఆ దోమ వల్ల మనోడికి మలేరియా వచ్చింది. మంచం మీద పడుకున్నాడు. ఒక రోజునట రాజుగారు కదా, స్నేహితులు చాలామంది ఉంటారు, పరామర్శించడానికి వచ్చారు. అప్పటి వరకు చూసిన అలెగ్జాండర్ వేరు, ఇప్పుడు చూస్తున్న అలెగ్జాండర్ వేరు. స్నేహితులు బిత్తరపోయారట. అలెగ్జాండర్ని చూసి, ఎరా అలెగ్జాండర్, అసలు నేనే చూస్తుంది, నేను ఇలాగైపోయావంటే అప్పుడు ఆయన చెప్పాడట, నాకు భయంగా ఉందిరా. ఏమన్నాడట? చెప్పండి, ఏమన్నాడు? నాకు చాలా భయంగా ఉందని. స్నేహితులు అంతా బెత్తరపోయి అన్నారట, అరే అసలు నువ్వేనా అసలు అలెగ్జాండర్వి? నీ నోట భయము అనే మాట ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వినలేదు. అసలు నీవు భయపడుతున్నావా? ప్రపంచమునంతా ఏక చేతితో పరిపాలన చేస్తున్న రాజువు కదా నువ్వు, నీకు భయం అంటే అన్నాడట. అరే మనుషులంటే భయం లేదు, నాకు ఏదన్నా భయం లేదు, కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా దేనికో తెలుసా? నా ఎదుట ఉన్న మరణానికి అన్నాడట ఆయన. చెప్పండి, దేనికట? మరణానికి అన్నాడట. నేను చెప్పే మాట ఏంటంటే ప్రపంచమంతటిని కూడా జయించిన వాడు కూడా దేనికి భయపడ్డాడు చెప్పండి? మరణానికి భయపడ్డాడు. నేను చెప్పే మాట ప్రియులరా, భూమి మీద ఉన్న ఏ మనుష్యుడైనా మరణమునకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? భయపడతాడు. చిన్నప్పుడు చచ్చిపోయిన వాడు తీసుకెళ్తున్నారంటే చిన్నప్పుడు కిటికీలో చూసాం, బయటకు వచ్చేవాళ్ళం కాదు, కిటికీలో చూసాం. ఎందుకని అంటే అంత భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికైనా చాలామంది చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళడం. అన్ని విషయాల్లో పుల్లాగా మాట్లాడతాడు గ్రామంలో, కానీ చచ్చిపోయే దగ్గరికి వెళ్ళి మాత్రం పిల్ల అయిపోతాడు. ఎందుకని అక్కడ ఒక ఏమొస్తుంది మనోడికి? భయం. మరణమునకు భయపడిన వాడు ఎవడు కూడా లేనేడు. ప్రతి నరుడు మరణమునకు భయపడతాడు. చరిత్రలో మరణమునకు భయపడిన వాడు ఒకే ఒక్కడు, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన మరణమునకు భయపడలేదు. ఆయన ఇంకా చెప్పాలంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణంతో సవాల్ చేశాడట, మరణాన్ని ఎక్కిరిస్తున్నాడట. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణమా, నీ విజయము ఎక్కడ? మరణముతో సవాల్ చేసి మరణాన్ని ఓడించి, మరణ బలాన్ని ఓడించి తిరిగి లేచిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మగ్దలేని మరియయు ఈ ముగ్గురు స్త్రీలట సమాధిలో ఉన్న యేసయ్య దేహాన్ని చూడడానికి వెళితే అక్కడ ఉన్న ఆ దూత మాట్లాడుతుంది. ఏమన్నాయంటే, మీరు సిలువ వేయబడిన యేసును వెతకుచున్నారు, కానీ ఆయన ఎక్కడ? ఆయన ఎక్కడ? ఎక్కడ లేడట? ఆయన ఎక్కడ లేడు. పిల్లరా, మనుషుల కొరకు ప్రాణాలు అర్పించిన మహానుభావులు, గనులైన వారు ఎంతోమంది ఉన్నారు. మన భారతదేశానికి పోరాటం తీసుకురావాలని ప్రాణాన్ని అర్పించిన స్త్రీలు, గనులైన మహానుభావులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, గాంధీ గారు లాంటి వాళ్ళు, నెహ్రూ గారు లాంటి వాళ్ళు, అనేక మంది ప్రజల క్షేమం కొరకు మరణాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. అయితే వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యేకపరిచినది ఒకటే. ఏంటో తెలుసా? పునరుద్ధానము. హల్లెలూయా. గాంధీ గారైనా చూడండి, అంబేద్కర్ అయినా చూడండి, నెహ్రూ గారైనా చూడండి, గనులైన వారందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత వారిని తీసుకువెళ్ళి సమాధుల్లో పెట్టారు. ఆ సమాధిలో నేటికి వారు నిద్రిస్తున్నారు.
అవునంటారా కాదంటారా? ఆ సమాధుల్లోనే వారి యొక్క మృతతుల్య దేహము కుషించిపోయింది. ఆ సమాధుల్లోనే వారి కళేబరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దూత చెప్తుంది ఏమన్నా అంటే ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉందంటే ఒక్కటే, అది మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారిది మాత్రమే. హల్లెలూయా. శిష్యులు చెప్తున్నారు ఏమన్నా, క్షమించండి, ఆ దూత చెప్తుంది ఏమంటే ఆయన ఎక్కడ లేడు చెప్పండి. ఎక్కడ లేడు? సమాధులు లేడు. ఈ రోజున వచ్చేటప్పుడు అసలు ఖాళీ లేదండి. మందిరాల దగ్గర కాదు, ఎక్కడో తెలుసా? మందిరాల దగ్గర కాదు, ఎక్కడ తెలుసా? మా తంగిల్ దాటి రావడానికి మాకు 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు పట్టింది. ఎందుకంటే అంత జనం. ఎక్కడ? సమాధుల దగ్గరలో. స్తోత్రం కలుగును కాక. దేవుడేమన్నాడు, నేను అక్కడ లేనురా బాబు. ఎక్కడ ఉన్నానయ్య అంటే, ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తున్నారు వారి మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? హల్లెలూయా. మన మధ్య ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. సమాధుల్లో ఆయన లేడు, మృతులలో లేడు ఆయన. ఆయన ఇంకా ఎక్కడ ఎదుగుతున్నారు అంటే మృతులలో ఎదుగుతున్నారు. కానీ ఆయన ఎప్పుడో సజీవునిగా తిరిగి లేచాడు. ఆయన సజీవునిగా తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున దేవుని ఆరాధిస్తున్నారు, వారి మధ్య వారి స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే మనం మన దేవునితో కూడా ఈ పునరుద్ధాన పండుగ ఆచరిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మగలిగితే గనక సజీవుడిగా మరణపు ముళ్ళుని విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మధ్యాహ్న సమయమందు మనతో కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి భయపడుతున్న మరణము నుండి విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. ఆయన ఒక మాట చెప్పనా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తరువాత అపవాదిగాడు, క్షమించండి ఒకసారి, ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. రెండవ అధ్యాయం తీయని ఒకసారి. 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఈ మాట రక్త మాంసములు గలవారు ఎవరు? మనం. చెప్పండి ఎవరు? మనం అందరూ ఎలాంటి వారని చెప్పండి. రక్త మాంసములు గలవారు. రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవడు ఆ మరణం యొక్క బలం కలిగిన వాడు? అపవాది. స్తోత్రం కలుగును గాక. వినండి. పునరుద్ధానానికి ముందు మరణము యొక్క బలం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? పునరుద్ధానానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణపు ముళ్ళును విరవక ముందు మరణ బలము ఎవరి చేతిలో ఉంది అంటే అపవాదిగాడి చేతిలో ఉంది. అపవాదిగాడి చేతిలో ఉన్న మరణ బలమును ఓడించడానికట ఆయన ఏం చేశాడు? మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానానికి ముందు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే మరణ బలము కలిగిన వాని బానిసత్వంలో ఉన్నాం. మరణానికి భయపడ్డాం. మరణ సంఖ్యల్లో మనల్ని బంధించాయి. మరణం వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా భయపడ్డాం. అయితే పునరుద్ధానం తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు అంటే మరణపు ముళ్ళును విరిచి వాడి చేతిలో ఉన్న మరణ బలాన్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు అంటే ఓడించాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మరణపు బానిసత్వంలో నుండి మనం విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవునికి మరణం అంటే భయము లేదు. ఎందుకన్నా అంటే మనం ఆ దాస్యము నుండి విడుదల పొంది ఉన్నాం.
ఒకప్పుడు మరణించాడు ఇంకో మనిషి, ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టి అతడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకాగ్నికి వెళ్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారట మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి ఆయన సశరీరునిగా మన కొరకు వచ్చి తన ఆఖరి రక్తబొట్టు వరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు ధారపోసి అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచాడు. ఇప్పుడు మరణ భయం నుండి మనం విడుదల పొందే అర్థం ఏంటి? మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఆయనతో పాటుగా ఉన్నట్లుగా ఆయన యొద్దకు వెళ్తాం. హల్లెలూయా. అందుకనే క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. పునరుద్ధానంలో యేసుక్రీస్తు ప్రభులు వారు మరణపు బలాన్ని ఓడించాడు. ఆయన అపవాది గారి చేతుల్లో ఉన్న మరణపు ములుని విరిచాడు. ఆయన మరణాన్ని వెక్కిరించాడు. ఆయన మరణపు బలమును ఓడించాడు. ఆయన చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు తిరిగి లేవలేనంతగా ఆయన మరణ బలమును ఓడించి తిరిగి లేచి మరణ దాస్యము నుండి, మరణ భయము నుండి, మరణ సంఖ్యల నుండి ఆయన నామమును విశ్వసించిన వారిని అందరిని కూడా ఆయన ఏం చేశాడు అంటే విడిపించిన వానిగా ఉన్నాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం మరణ దాస్యంలో లేము. మరణం వస్తుందంటే ఏమనాలి? ఇప్పుడు మనం ఐఎమ్ రెడీ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఐఎమ్ రెడీ. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మధ్య ఒకసారి అయ్యగారు ప్రార్థన చేయడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లో ఒక అన్యులు ఒకే వార్డు ఇస్తారు కదా, వార్డులో ఉంటాయి కదా, ఆ వార్డులో సుమారు 17 మంది ఉన్నారు. ఆ వార్డులో విజయవాడలో హాస్పిటల్లో తెలిసిన వారు ఒకరు ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ 17 మంది ఆ వార్డులో ఉన్నారు. అందులో మన సభ్యులు, మన సంఘానికి వచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు. వారికి బాగోపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి వెళ్తే ప్రార్థన చేస్తున్నాం. అయ్యా డాక్టర్ గారు ఇలా అంటున్నారు, ఇక కష్టం అంటున్నారు. నాకేం భయం లేదయ్యా. నిజంగా మీరు మాట్లాడిన మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ వాక్యం నన్ను ప్రేరేపించింది. నేను పాపాలు కడుక్కుందాను, నేను బాప్తిసం తీసుకున్నాను. ఈ క్షణం నేను చనిపోతే నాకు నమ్మకం ఉంది, ఈ క్షణం నేను చచ్చిపోతే నాకు విశ్వాసం ఉంది. ఏంటి నా విశ్వాసం ఏంటి? నేను చనిపోయిన తర్వాత ఆయనతో పాటుగా నేను ఉంటానయ్యా. నేను బ్రతకాలని ప్రార్థన చేయొద్దు. నిజంగా తల్లి చేసింది చెప్పిన మాట ఏంటో తెలుసా? సుమారు ఆమెకి 47 సంవత్సరాల వయసు ఉంటుంది. అయ్యగారు నా అడిగిన ప్రార్థన వినపోయి ఏంటో తెలుసా? నేను బ్రతకాలని ప్రార్థన చేయొద్దు, ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయమంది. ఏమంది? ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయమంది. పక్కన ఒక ఆవిడ ఉంది, ఆమెకి 62 సంవత్సరాలు. ఆమె మాట నాకు గుండు పట్టుకుంది. ఏంటి మరణం అంటే భయం లేదా మీకు? మరణం అంటే నీకు భయం లేదమ్మా? పాస్టర్ గారు వచ్చారు, కాలు పట్టుకుని అయ్యయ్యా ఏదో ఉపవాసం ఉండన్న ప్రార్థన చేయమని, ఏదో బతులు ఆడుకోవాలి కానీ నన్ను బ్రతికించమని అడగట్లేదు. ఆయన చిత్తం అంటే ఇప్పుడు ఆయన చిత్తం చనిపోవడం అనుకో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆమె నిజం, నేను రెడీగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా. ఈ క్షణం నేను చనిపోవడం, ఈ క్షణం ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడం ఆయన చిత్తం అయితే నేను ఇక్కడే హాస్పిటల్లో ఈ క్షణం రెడీగా ఉన్నా. నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, ఇదే ప్రార్థన చేయండి అయ్యగారు అందామా. హల్లెలూయా, హల్లెలూయా. వారికి మరణ దాస్యంలో ఉన్నారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే వారికి పునరుద్ధాన బలం వారికి ఇంకా తెలియదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారో తెలుసా? ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకు ఏవేవి లాభకరములైనవో వాటన్నిటిని కూడా నేను ఎలా చేసుకుంటున్నాను? పెంటలాగా చేసుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట బలి అనిపించింది నాకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు. ఏం చదువుతున్నారు? 3:10 ఫిలిప్పీలు కదా లేదా? అది చదవండి. ఏ విధము చేతనైనను, ఆ మాట అందరు చెప్పండి. ఏ విధము చేతనైనను. హలో, నా వైపు చూస్తూ అందరు చెప్పండి. ఏ విధము చేతనైనను, నష్టమైనను, ఖర్చు పెట్టవలసి వచ్చినను, కోల్పోవలసినను, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? ఏ విధము చేతనైనను నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నా. ఏమన్నారు చెప్పండి? ఆయన నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, దాని కొరకు నా బలమైన ఖర్చు పెడతా, నా ధనమైన ఖర్చు పెడతా, నాకు ఏవేవి లాభకరములైనవో వాటిని కూడా నేను పెంటతో సమానంగా విడిచిపెడతా. ఒకదాని కొరకు ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటయ్యా అంటే ఆయన పునరుద్ధాన బలము ఎట్టిదో నేను ఎరుగు నిమిత్తము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పునరుద్ధాన బలము ఎట్టిదో, ఆ పునరుద్ధానము క్రైస్తవ లోకానికి తీసుకొచ్చినది ఏంటో తెలుసుకుని నిమిత్తము, దాన్ని నేను ఎరగాలని నాకు ఏవేవి లాభకరములైనవో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తా అంటున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకుంటాను. నష్టమైనా పర్వాలేదు, కోల్పోతాను, కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే ఆయన పునరుద్ధాన బలం ఏంటో నాకు తెలియాలి. ఆ పునరుద్ధాన మహిమ ఏంటో తెలియాలి. ఆ పునరుద్ధాన శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన బలమును గురించి అపోస్తలుడైన పౌలు గారు అంత రోషం కలిగి సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. పౌరసత్వాన్ని కోల్పోయాడు, జ్ఞానయుక్తమైన చదువును కోల్పోయాడు. ఎందుకనంటే సమస్తము ఎందుకు ఆయన కోల్పోయాడు అంటే అన్నీ కలిగిన వాడై ఉండి కూడా ఎందుకు వాటిని కోల్పోయాడంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి మనందరినీ అభిషేకించును గాక. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా 4 మాటలు చెప్తాను, 3 మాటలే చెప్తాను, 4 చెప్పను. ఒక్కొక్క మాటకి 10 నిమిషాలు తీసుకోండి. కరెక్ట్గా 15 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధానంలో దేవుడు కొంతమంది వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఆయన ఇంత శ్రేష్టమైన పునరుద్ధానానికి దేవుడు కొంతమంది వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఆయన చదవండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 19వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి అయిన యోసేపు తాను యేసు దేహమును తీసుకున్నటకు పిలాతు నొద్ద నడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతుబెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. స్తోత్రం కలుగును గాక. వినండి జాగ్రత్తగా, మీకు అర్థమయ్యేటట్టుగా 2 ముక్కల్లో చెప్తారు. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి అరిమత్తయి అయిన యోసేపు. చెప్పండి ఎవరు? అరిమత్తయి అయిన యోసేపు. రెండో వ్యక్తి ఎవరు? నికోదేము. చెప్పండి ఎవరు? నికోదేము. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ వేసిన తరువాత ప్రియులారా, అప్పటి వరకు అద్భుతాలు చూసిన వారు, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుని వెంబడించిన వారు, ఆయన ద్వారా పోషించబడిన వారు, ఆయన ద్వారా గణపరచబడిన వారు, ఆయన ద్వారా దీవించబడిన వారు, స్వస్థత పొందిన వారు ఎవ్వరూ కూడా అక్కడ లేరు. యేసు దేహమును సిలువ మ్రాను మీద నుండి దించి సమాధి చేయడానికి ఎవరూ లేరు. ఒక్కరు కూడా రాలేదు. ఏ ఒక్క మనుషుడు కూడా రాలేదు. మేలు పొందినవాడు, దీవించబడినవాడు, స్వస్థపరచబడినవారు, ఆయన చేత పోషించబడినవారు, 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నవారు, ఆయన పొందవలసిన మహిమను పొందుకున్నవారు, శిష్యులు అన్నబడిన వారు ఏ ఒక్కరు కూడా రాలేదట. ఎవరు వచ్చారు చెప్పండి? అరిమత్తయి అయిన యోసేపు. చెప్పండి ఎవరు వచ్చారు? అరిమత్తయి అయిన యోసేపు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది అంటే అరిమత్తయి అయిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడట.
యోహాను శుభవార్తలో ఏమని రాయబడిందో తెలుసా? అరిమత్తయ్యైన యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాడట. ఏం చేశాడు చెప్పండి? తెగించాడట. చెప్పండి ఏం చేశాడట? తెగించాడు. ఎందుకన్నాయంటే ఈయనతో పాటుగా మీరు కూడా ఉన్నారు అంటే గనక వారిని కూడా సిలివేస్తారని శిష్యులు, ఆయన చేత పోషించబడిన వారందరూ కూడా పారిపోయాడు. ఇప్పుడు ఆయన దేహాన్ని అడిగితే గనక ఆయనకు సంబంధించిన వారివే నీవు, కనుక నీవు కూడా శిక్షకు పాత్రుడవే అని వెళితే ఎక్కడ వీరిని కూడా శిక్షిస్తారేమోనని అందరూ కూడా యూదుల వలన కలుగు భయము చేత గృహాల్లో కూర్చుని తలుపులు వేసుకుని కూర్చుని భయపడుతూ ఉన్నారట. హల్లెలూయా. కూర్చుని భయపడుతూ ఉన్నారట. వారిలో ఒక్కడు ఎవరంటే అరిమత్తయి అయిన యోసేపు. అందరూ దేవుని చేత మేలు పొందిన వారు వేల మంది వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరధారిగా ఉన్నప్పుడు వేల మంది వెంబడించారు ఆయన్ని. వేల మంది ఆయన ద్వారా దీవించబడ్డారు, స్వస్థపరచబడ్డారు. వీళ్ళందరూ కూడా మూల కూర్చుని భయంతో దాక్కుంటున్నారు. వీరిలో నుండి ఒక్కడు బయటకు వచ్చాడు, అరిమత్తయి అయిన యోసేపు. చరిత్ర ఏమని చెప్తుంది అంటే అతనికి 62 సంవత్సరాలు. చెప్పండి ఎంత? 62 సంవత్సరాలు. నికోదేము అతనికి 60 సంవత్సరాలు. చెప్పండి ఎంత? 60 సంవత్సరాలు. వాక్యం బట్టి మనం చూస్తే, వయసును బట్టి చూస్తే ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే. అవునంటారా కాదంటారా? ఇద్దరు కూడా ఎవరు చెప్పండి? ముసలి వాళ్ళే. యవనస్తులందరూ కూడా భయముతో ఎక్కడ యేసు మాకు తెలుసు అంటే సిలువ వేస్తారు, శిక్ష వేస్తారు, చెరసాల్లో వేస్తారని అందరూ కూడా భయపడి ఆయనను ఒంటరిగా ఆ సిలువ మ్రాను మీద, గొల్గొతా కొండ మీద ఆయన ఒంటరిగా అలా విడిచిపెడితే ఇద్దరు ముసలి వాళ్ళండి. ఆ ఇద్దరు ముసలి వాళ్ళు అరిమత్తయి అయిన యోసేపు. ఈ అరిమత్తయి అయిన యోసేపు ఏనాడు యేసేని వెంబడించిన వాడు కాదు. ఈ అరిమత్తయి అయిన యోసేపు యేసే ద్వారా ఏ మేలు పొందుకోలేదు, ఏ దీవెన పొందుకోలేదు. 12 మంది శిష్యుల్లో మనోడు ఒకడేమి కాదు. యేసే ద్వారా ఏ మహిమ పొందుకోలేదు, ఏ ఘనత పొందుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే యేసయ్య కూడా ఎటువంటి రక్త సంబంధికి ఏమి కాదు ఈయన. అలాంటి వాడైన అరిమత్తయి అయిన యోసేపట పిలాతు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంది, తెగించి యేసు దేహమును తనకిమ్మని అడిగాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని యేసు దేహమును తనకిమ్మని అరిమత్తయి అయిన యోసేపు అడిగాడు తెలుసా? ఆయన పేరు యోసేపు, అరిమత్తయి ఆయన ఇంటి పేరు కాదు, ఊరి పేరు అరిమత్తయ్య. చెప్పండి, ఊరి పేరు అరిమత్తయ్య. దాన్ని మరొక భాషలో ఏమని పిలుస్తారు అంటే రామా అని పిలుస్తారు. చెప్పండి, ఏమని పిలుస్తారు? రామా అని పిలుస్తారు. ఈ చరిత్ర మీకు చెప్పాలంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. హేరోదు రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన జన్మించారు. తూర్పు దేశంలో పుట్టిన నక్షత్రాన్ని చూసి వచ్చిన జ్ఞానులు రాజు మందిరంలో పుడతారు. రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ఎవరిని అడిగాడు? హేరోదుని అడిగాడు. హేరోదుని అడిగితే వెంటనే ఏం చేశాడు వాడు? ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న వారందరిలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా మీరు చంపించేయమన్నాడు. బెత్లెహేము ప్రక్కనే, బెత్లెహేముకును ఆనుకుని ఉన్న ఊరు ఏంటిది? రామ. చెప్పండి, ఏంటిది? బెత్లెహేమును ఆనుకుని ఉంటుంది. బహుశా బాబే చూసే ఉంటాడు యెరూషలేము వెళ్ళినప్పుడు. బెత్లెహేమును ఆనుకునే ఉంటుంది ప్రక్కన. చరిత్ర చెప్తా ఉంది, బెత్లెహేము ఆనుకుని ఉంటుంది రామ. అరిమత్తయ్య అనే మాటకు అర్థమేంటి? రామ. అరిమత్తయ్య అనే గ్రామం అది. దాన్ని మరొక పేర్లు ఏమని పిలుస్తారయ్య అంటే రామ అని పిలుస్తాడు. చరిత్ర ఏమని చెప్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రోజుల్లో జన్మించాడో ఈ అరిమత్తయ్య అయిన యోసేపు కూడా అదే రోజుల్లో ఒక కుమారుడు జన్మించాడట. చెప్పండి, అదే రోజుల్లో ఎవరు? ఒక కుమారుడు జన్మించాడు. ఎప్పుడైతే హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు వారిని చంపించమన్నాడు, సైనికులు బయలుదేరి 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరిని, బెత్లెహేములో రామాలో ఉన్న వారందరిని, 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరిని ఏం చేశాడు? చంపేశారు. ఆ చంపబడిన వారిలో ఒక కుమారుడు ఎవరయ్య అంటే ఈ యేసేపు యొక్క కుమారుడు, అరిమత్తయి అయిన యేసేపు యొక్క కుమారుడు, 2 సంవత్సరాల లోపు కలిగిన కుమారుడు. అప్పుడు అరిమత్తయి అయిన యోసేపు ఆలోచన చేశాడట. ఒక బైబిల్ పండితుడు ఈ చరిత్ర అంతా కూడా చరిత్రపూర్వకంగా నెట్లో రాశాడు. రాత్రంతా కూడా ఈ విషయాలు నేను ధ్యానం చేసి మీకు చెప్తా ఉన్నా. ఆలోచన చేశాడు, నా కుమారుని ఎందుకు చంపారు? అసలు చంపడానికి కలిగిన కారణం ఏంటి? ఒక పశుకందిని చంపడానికి కలిగిన కారణం ఏంటి? రాజుగారి ఆజ్ఞ ఎందుకు జారీ చేశాడని ఆయన ఎంక్వైరీ చేశాడట. ఆలోచన చేసి
దాని గురించిన సమాచారం అంతా కూడా తెలుసుకున్నాడట. ఆ తెలుసుకున్న క్రమంలో నేర్చుకున్నది ఏంటంటే, ఇదిగో లోక రక్షకుడు ఒకడు జన్మించబోతున్నాడు, యూదుల రాజుగా పిలువబడుతున్నాడు, బెత్లెహేములో జన్మించబోతున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ప్రజల యొక్క పాప భారమును మోయడానికి వచ్చినవాడు, వధింపబడుచున్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, రాజులకు రాజుగా వచ్చాడు. ఆయన నిమిత్తమే నా కుమారుడు చనిపోయాడు, ఆయన బ్రతకాలని నా కుమారుడు ఏమైపోయాడు చెప్పండి, చనిపోయాడని తెలుసుకున్నాడట. ఒకళ్ళు నిజమైన లోకరక్షకుని కొరకు నా కుమారుడు బలైపోయాడని తెలుసుకున్న తర్వాత ఆయన గురించి రహస్యంగా వెంబడించడం ప్రారంభించాడట. ఎవరు? అరిమత్తయి అయిన యోసేపు రహస్యంగా వెంబడించాడంట. ఆయన ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణగానాలు ఏంటో తెలుసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈయన లోక రక్షకుడు, ప్రజల పాప భారాన్ని భరించే దేవుని యొక్క గొర్రె పిల్ల అని, నిజమైన రక్షకుడు ఈయనేనని తెలుసుకున్న అరిమత్తయి అయిన యోసేపు అందరూ ప్రాణ భయంతో మూలన దాక్కుండా ఈయన తెగించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి, అవసరమైతే ఆ లోక రక్షకుని కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ రోజు నా కుమారుడు ప్రాణం పెట్టాడు, ఈ రోజు ఆయన దేహం కొరకు నా ప్రాణాన్ని నేను పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక అనాథలాగా ఆ లోక రక్షకుని ఆ గొల్గొతా కొండ మీద అలా విడిచిపెట్టనని ఒక్కడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? అరిమత్తయి అయిన యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అతడు ఎలాంటి వాడు అంటే ధనవంతుడు. ఎలాంటి వాడు? ధనవంతుడు. ఇంకా చెప్పనా, అరిమత్తయి యోసేపు ఎలాంటి వాడు అంటే యూదుడు. చెప్పండి, ఎవరు? యూదుడు. యేసేను సిలువ వేసింది ఎవరు? యూదులు వేశారు. ఎవరు వేశారు? యూదులే యేసేను సిలువ వేశారు. అంటే ఈయన యూదుడై ఉండి, అంటే యేసేయుకు బద్ధ శత్రువు. పిలాతు వచ్చి ఈయన దగ్గర ఏ పాపం లేదు, ఈయన నీతిమంతుడు అని అంటే యూదులందరూ ఏమన్నారు? ఈయన సిలువ వేయుడు, ఈయన సిలువ వేయుడు. యేసు క్రీస్తు ప్రభుల వాళ్ళు సిలువ వేయాలను కోరుకున్నవారు యూదులే. ఆ యూదుల్లో నుండి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. ఆయన స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ యూదుల్లో నుండి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. ఆయన పేరేంటి? అరిమత్తయి అయిన యోసేపు. నేను అంటాను ప్రియులారా, జగతికి పునాది వేయబడక ముందే ఏ పనికి ఎవరు నియమించాలో, ఏ పని ఎవరు చేయాలో దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు. ఆయన స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ పనికి ఎవరు ఉండాలో దేవుడు నిర్ణయించి పెట్టాడు ఆయన, అంతే. ఈ సమాధి చేయడానికి, యేసు యొక్క దేహమును సమాధి చేయడానికి దేవుడు ఎన్నుకున్న పాత్ర అరిమత్తయి అయిన యోసేపు. హల్లెలూయా. దేవుని సంకల్పమే అక్కడ జరుగుతూ ఉంది. ఇంకా చెప్పనా, ఇతడు ధనవంతుడు కనుక ఒక అందమైన సమాధిని తొలిపించుకున్నాడట. చెప్పండి, ఒక అందమైన సమాధిని తొలిపించుకున్నాడట. యేసు దేహమును తనకిమ్మని చెప్పి ఈ అరిమత్తయి అయిన యోసేపు ఆ దేహాన్ని దింపగానే వెంటనే ఒకడు వచ్చాడు. ఎవరు? నికోలాయి. ఎవరు? నికోదేము వచ్చాడు. నికోదేము వచ్చి సుగంధ తైలాలు అవన్నీ తీసుకుని వచ్చాడు. అవన్నీ కూడా యేసు దేహానికి వాళ్ళు పూసి దాన్ని బట్టలో చుట్టి వాళ్ళిద్దరూ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? యేసు యొక్క అరిమత్తయి అయిన యోసేపు కొరకు సిద్ధపరచబడిన సమాధిలో దాన్ని వాళ్ళు పెట్టారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. అరిమత్తయి అయిన యోసేపు తన కొరకు ఒక సమాధిని సిద్ధపరుచుకున్నాడు అని తను అనుకున్నాడు. కానీ తండ్రి ఏర్పాటు ఏంటంటే, అది నీ కొరకు కాదు తప్పించోడా, అది దేని కొరకు నువ్వు సిద్ధపరిచావో తెలుసా? నా కుమారుడైన క్రీస్తు కొరకు. అది నేను జగతికి పునాది వేయబడక ముందే నేను దాన్ని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నువ్వు తీసుకెళ్ళి దాంట్లోనే పెడతావు, ఇది నా ఏర్పాటు, నా సంకల్పం అని తండ్రి అనుకున్నాడు. ఆయన స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఒక మాట వినండి ప్రియులారా, జగతికి పునాది వేయబడక ముందే మన జీవితంలో ఏది జరగాలో తండ్రి ముందుగానే ఏం చేశారు చెప్పండి? నిర్ణయించి పెట్టాడు. లేఖనములు చెప్పిన ప్రకారం ఆయన ఆకాశమును విడిచి భూలోకానికి వచ్చాడు. లేఖనములు చెప్పిన ప్రకారం ఆయన శిలువ మరణాన్ని పొందాడు. లేఖనము చెప్పిన ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడదు. ఎక్కడ సమాధి చేయబడ లేఖనం ఉందా? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదవండి, 2వ వచనం చదవండి. 53:2 చదవండి యెషయా గ్రంథం.
లేత మొక్కవలెను ఆ, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఉమ్, అతని స్వరూపమైనను సొగసైనను లేదు. ఉమ్. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఉమ్. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను నేను. ధనవంతులతో ఆయనకు పాలు ప్రాప్తించును అని ఒక చోట ఉంది. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు సమాధి చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అరిమత్తయి అయిన యేసేపుని ఎన్నుకున్నాడు. ఆయన శిష్యులను ఆయన ఎన్నుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ద్వారా స్వస్థపరచబడిన ఆయన ఎన్నుకోలేదు. ఆయన ద్వారా దీవించబడిన వారిని ఆయన ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఒక ధనవంతుని, ఒక యూదుని ఆయన సిలువ, ఆయన పునరుద్ధానమును, క్షమించండి, ఆయన సమాధి కార్యక్రమం కొరకు ఒక ధనవంతుణ్ణి, ఒక యూదుణ్ణి, దేవునికి శత్రువు లాంటి వాడిని, సిలువకు శత్రువైన యూదుణ్ణి ఆయన ఎన్నుకుని జగతికి పునాది వేయబడక ముందు తండ్రి ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్పం ప్రకారంగా ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారు? ఆ సమాధుల్లో ఆయన్ని తీసుకువెళ్ళి పెట్టారట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, చదవండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన పత్రిక 20వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఈ మాట చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు యొక్క దేహాన్ని చూడడానికి తెల్లవారుజామున 3 స్త్రీలు వచ్చారు. ఆ రాయి దొర్లించబోట వారు చూశారు. దేవదూత వారితో మాట్లాడింది. వెంటనే వాళ్ళు భయపడి శిష్యుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తే అక్కడ 2 ఉన్నారు. ఎవరయ్యా అంటే పేతురయ్య, మరొక శిష్యుడు ఉన్నారు. వారితో చెప్పారు, ఏమైనా అంటే యేసు ఎక్కడ లేడు, యేసు దేహము సమాధిలో లేదు అని వారితో చెప్తే పరుగున పేతురయ్యతో పాటుగా మరొక శిష్యుడు ఎక్కడికి వచ్చారయ్య అంటే సమాధి దగ్గరికి వచ్చారు. వాక్యం ఏమని చెప్తుందయ్య అంటే మరొక శిష్యుడంట, పేతురయ్య ప్రక్కన ఉన్న శిష్యుడట, సమాధి లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి ఏం చేశాడు? అలా తొంగి చూశాడట. ఏం చేశాడు? తొంగి చూశాడు. పేతురయ్య ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి చూశాడు. పేతురయ్య ఏం చేశాడు? లోపలికి వెళ్ళి చూశాడు. లోపలికి వెళితే 2 కనబడుతున్నాయి. లోపలికి వెళ్తే 2 వస్త్రాలు. ఒకటేమో ఆయన తలకు చుట్టబడిన రుమాలు, చక్కగా ఆయన ఏం చేశారంటే దాన్ని మడిచి ఏం చేశారట? ఉందా అక్కడ? మడిచి పెట్టాడంట. చదివాక 7వ వచనం, నారబట్టలేమో మామూలుగా అక్కడ పడేసి ఉన్నాయి, అలా పడేసి ఉన్నాయి. ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి చక్కగా మడత పెట్టి పెట్టాడట ఆయన. ఈ మాట వినండి, ముగిచేస్తున్నా. హలో, ఒక మంచి విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక మంచి పాఠం చెప్తాను మీకు. ముగిచేస్తున్నా. నారబట్టలు ఎలాగున్నాయి? ఒక చోట పడవేయబడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఉదయంగా లేంగానే ఏం చేస్తాం మనం? కప్పుకున్న దుప్పటి తీసి అలా పడేసి ఉన్నాయి. ఏంటి? నారబట్ట. కానీ తలకు చుట్టబడింది ఒకటి ఉందంట, రుమాలు మాత్రం వేసి ఏం చేశాడు? పక్కన పడేలా దాన్ని మాత్రం చక్కగా ఏముంది అక్కడ చుట్టి పెట్టాడంట. దాన్ని చూశాడట పేతురయ్య. స్తోత్రం కలుగును గాక. పేతురయ్య సమాధిలోనికి వెళ్తే 2 వస్త్రాలు కనబడుతున్నాయి. హలో, 2 వస్త్రాలు కనబడ్డాయి. ఒకటి నారబట్టలు, అవి ఎలాగున్నాయి? పడి ఉన్నాయి. 2 తలకు చుట్టబడిన రుమాలు, అది మాత్రం అలాగా పడేసి లేదు. ఎలా పెట్టబడిందని చక్కగా చుట్టబెట్టి
దేవుడు పెట్టాడట. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు నేర్పుతున్న మనకు ఒక పాఠం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఒక 5 నిమిషాలు ఈ మొక్క చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. ఈ నార బట్టలు పారవేయబడి ఆయన అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అంటే మహిమ వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు శరీర సంబంధమైన రక్త మాంసములతో కూడిన దేహంలో ఉన్నాడు కనుక ఆ రక్త మాంసంలో ఉన్న ప్రజలను పాపం నుండి విడిపించడానికి వచ్చాడు కనుక ఆయనకి ఏ వస్త్రం అవసరమైంది అంటే మనం వేసుకునే సామాన్యమైన ఒక వస్త్రం ఆయనకు అవసరమైంది, నారబట్ట అవసరమైంది. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ బాహ్య సంబంధమైన వస్త్రం ఆయన అక్కడ విడిచిపెట్టి మహిమ వస్త్రాన్ని ధరించుకున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఏం ధరించాడు ఆయన? మహిమ వస్త్రాన్ని ధరించాడు. ఇదొక పాఠం. ఆ మహిమ వస్త్రాన్ని ధరించుకున్నది ఎవరు కూడా ఆయనను అడ్డగించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపులు వేయబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు? లోపలికి వచ్చేసారు. ఎందుకని? ఆయన ఏ దేహంలో ఉన్నాడు? మహిమ దేహంలో ఉన్నాడు. ఏ వస్త్రాలు ధరించాడు? మహిమ వస్త్రాలు ధరించాడు. ఇదొకటి. రెండో మాట చెప్తున్నా, ఇది జాగ్రత్తగా వినండి. ఈ రుమాలను ఆయన ఏం చేశారు? చక్కగా మడిచి పెట్టాడు. ఈ రోజుల్లో లేదు కానీ ఈ ఆచారం యూదుల్లో ఉన్న ఒక ఆచారం చెప్తాను. యజమానుడు ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో పని మనిషి ఒకడు ఉంటాడు, దాసుడు పని మనిషి. యూదుల్లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే వినండి, యజమానుడు వచ్చేసరికి ఈ దాసుడు ఏం చేయాలంటే పలహారాలన్నీ కూడా సిద్ధపరిచి, భోజనాలు వంటలన్నీ సిద్ధపరిచి అవన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? టేబుల్ మీద సిద్ధపరచాలి. ఆ రోజుకి ఆ ఇంట్లో ఆ పనివాడు ఏ వంటలు చేశాడో అవన్నీ కూడా భోజన బల దగ్గరకు తీసుకురావాలి, ఆ బల మీద పెట్టాలి. భోజనం చేసిన తర్వాత యజమానుడు చేయి తుడుచుకోవడానికి ఒక కచీపు, ఒక రుమాలు మడత పెట్టి యజమానుని యొక్క భోజనపు పల్లెము ప్రక్కన దాన్ని పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యజమానుడు వచ్చేసరికి అతడు ఏవేవి సిద్ధపరిచాడో అవన్నీ కూడా భోజనపు బల్ల మీద సిద్ధపరచాలి. ఒక రుమాలు తీసుకొచ్చి ఆ బల్ల మీద మడత పెట్టి అక్కడ పెట్టాలి. అప్పుడు యజమాని వస్తాడు. యజమాని వచ్చి భోజనం చేసి చెయ్యి ఇలాగా రుమాలు తీసుకుని చెయ్యి తుడిచి ఆ రుమాలు ఇలా పడేసాడు అనుకో, అర్థం ఏంటంటే, యూదుల్లో అర్థం ఏంటంటే ఇక భోజనాన్ని ఫినిష్ చేశాడు. ఇక ఏదైనా మిగిలి ఉంటే కనుక మనోడు తినొచ్చు, లేదంటే కనుక ఈ బల్లనాన్ని క్లీన్ చేసి ఇక్కడ ఉన్న భోజనాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి కడగొచ్చు అని అర్థం. చెయ్యి తుడుచుకుని రుమాలు అలా పడేస్తే అర్థమవుతుందా? లేదు, యజమానుడు భోజనం చేస్తూ మధ్యలో లేచి వెళ్ళాడు. అప్పుడు దాసుడు వస్తాడు. ఆ రుమాలు పక్కన పడేస్తే అర్థం ఏంటంటే, చింతరవందరగా పడేస్తే భోజనం అయిపోయింది, యజమాని ఇక్కడ రాడు తినడని అర్థం. ఒకవేళ ఆ రుమాలు చక్కగా మడత పెడితే ఇంకా యజమానుడు భోజనం సంపూర్తి అవ్వలేదు, ఏదో పనుండి బయటికి వెళ్ళాడు, మరలా తిరిగి ఆయన వస్తాడు అని అర్థం. బల్ల మీద ఉన్న టేబుల్ మీద ఉన్న కచ్చీపుని చూసి ఆ ఇంట్లో పనిచేస్తున్న పనివాడు గుర్తుపట్టాలి. ఏమని? యజమానుడు భోజనం అయిపోయిందా, అవ్వలేదా, వెళ్ళిపోయాడా, మరలా తిరిగి వస్తాడా? అది యూదులలో ఒక ఆచారం. ఆ దానికి గుర్తుగా ఇక్కడ యేసయ్య ఏం చేశాడంటే మహిమ వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ పాత వస్త్రాలు, బానిస వస్త్రాలు పక్కన పడేశాడు. తలకు చుట్టబడిన రుమాలు మాత్రం చక్కగా పేర్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, రుమాలు చక్కగా నీట్గా మడిచి అక్కడ పెట్టిందంటే అర్థం ఏంటి? ఇంకా నా భోజనం అవ్వలేదు, మరలా తిరిగి నేను వస్తాను అని లెక్క. ఇదే దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఏమన్నాయి అంటే, నా పని ఇంక అవ్వలేదు, నా పని ఇంక భూమి మీద అవ్వలేదు, మరలా తిరిగి నేను వస్తాను. హల్లెలూయా. అదే గుర్తుగా చెప్తున్నాడు. ఏంటి? ఇదిగో ఇప్పుడు నేను గొర్రె పిల్లగా వచ్చాను, ప్రజల పాపముల కొరకు వారి పాపములు పరిహరించడానికి నేను యూదా గోత్రపు గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా ప్రజల పాపముల కొరకు సిలువ వేయడానికి వచ్చాను కదా, సిలువ వేయబడ్డాను కదా, మరణించాను కదా, పునరుద్ధానుడై తిరిగి లేచాను కదా, అయిపోయింది అనుకోవద్దు. నా పని ఇంకా అవ్వలేదు, మరలా తిరిగి నేను వస్తాను. వేవేల పరిశుద్ధులతో శక్తి సంపన్నుడై ఆయన 10,000 మంది
పరిశుద్ధులతో ఆయన మహిమ మేఘమునికి మధ్య ఆకాశంలోనికి మరలా తిరిగి వస్తాను అనడానికి సాదృశ్యంగా ఆయన రుమాలు చక్కగా మడిచి అక్కడ పెట్టాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఆయన మరలా తిరిగి, ఆయన పని ఇంకా అవలా. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఆయన పని ఇంకా సంపూర్తి. ఆయన పని ఒకటి మిగిలిపోయింది. ఏంటంటే ఆయన కొరకు సిద్ధపడిన వారిని ఆయన వచ్చి తీసుకుని వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. అదే చెప్తున్నాడు శిష్యులకు మాదిరిగా, ఉదాహరణగా చెప్తున్నాడు ఆ విషయాలు. పేతురయ్యా, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నా, ఇక రాడనుకున్నావా? లేదు లేదు, నాకు ఒక పని మిగిలింది, నా భోజనం ఇంకా సంపూర్తి కాలేదు, నేను మరలా తిరిగి నేను ఏం చేస్తాను, మీ వద్దకు వస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనడానికట ఆయన కచ్చీపుని చక్కగా రుమాల్ని మడిచి ఆయన ఏం చేశాడు, అక్కడ పెట్టాడు. నిజంగా నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? సిద్ధపరచబడిన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు అతి త్వరలో మేఘారుడై మధ్యాకాశంలోనికి మన కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మధ్యాకాశంలోనికి ఆయన మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే సంఘము ఆయనతో కూడా ఎత్తబడుతుందో అప్పుడు భూమి మీద ఆయన పని సంపూర్తి అయినట్టు లెక్క. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన పని సంపూర్తి కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన పని సంపూర్తి కాలేదు. భూమి మీద ఆయన ఇంకా మన మధ్య పని చేస్తూనే ఉన్నాడు. ఆయన నమ్ముతున్నారా? మన జీవితంలో ఇంకా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మన కుటుంబంలో దేవుడు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఇంకా పని పూర్తి కాలేదు, ఫినిష్ చేయలేదు ఇంకా దేవుడు ఇంకా తన పనిని ఏం చేస్తున్నాడు, కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కొరకు సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన పనిని ఆయన ఇంకేం చేస్తున్నాడు చెప్పండి, కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొనసాగిస్తూనే ఉన్నాడు. మధ్యలో విడిచి వెళ్ళిన ప్రభు మరలా తిరిగి అతి త్వరలో తన కొరకు సిద్ధపడిన ప్రజల కొరకు మేఘారుడై పరిశుద్ధులతో ఆయన మధ్యాకాశంలోనికి మన కొరకు రాబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే చెప్తున్నాడు ఈ పునరుద్ధాన పండుగలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్నాడు. నేను నీ ప్రజల పాపముల కొరకు ప్రాయచిత్తం చేశాను, నా రక్తము చేత నీ పాపాన్ని కడిగి శుద్ధీకరించారు. ఇక నేను వెళ్ళిపోయాను అనుకోవద్దు, నా పని అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మధ్యలో పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నా రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. అతి త్వరలో నేను 1000 పరిశుద్ధులతో వచ్చి సిద్ధపరచబడిన ప్రతి ఒక్కరిని కూడా వధువు కన్యకగా చేసుకుని నాతో పాటుగా ఉండుటకు నేను మధ్యాకాశంలోనికి తీసుకుని వెళతాను అని యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన పండుగ రోజున శిష్యులకు ఇచ్చిన గొప్ప సందేశం అది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన పని ఇంకా ముగియలేదు. చెప్పండి, ఆయన పని ఇంకా ముగియలేదు. మన కొరకు రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, మన కొరకు ఆయన రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పని ఇంకా సంపూర్తి కాలేదు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధాన పండుగలో మనము ఆయన పరిశుద్ధమైన రాకడ కొరకు సిద్ధపడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం.